తిరుపతిలోని తాతయ్యకుంట గంగమ్మ ఆలయంలో 3వ మంగళవారం నిర్వహించిన మరుపొంగళ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో వైభవంగా జరిగింది. తిరుపతి ప్రజల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు పొంగళ్లు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. గంగమ్మ జాతర ముగిసిన అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగళ నిర్వహించే సంప్రదాయంలో భాగంగా ఈ 3వ వారం కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పురాణ, జానపద, ఆధ్యాత్మిక పాత్రల వేషధారణంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేరేళ్లమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర గంగమ్మ ఆలయం వరకు ఘనంగా సాగింది. డప్పుల మోతలు, మంగళ వాయిద్యాలు, భక్తి నినాదాల మధ్య కళాకారులు ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పాలక మండలి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి కళాకారులు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గంగమ్మ జాతర అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగళ నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారమని తెలిపారు. సంప్రదాయ వేషధారణ ద్వారా మన సంస్కృతి, వారసత్వం, ఆధ్యాత్మిక విలువలు భావతరాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుణశేఖర్, ముని, వాసు, చెంగల్రాయలు, సిద్ధవరం వెంకటాద్రి, కెఎన్ రాజం, తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, కర్ణాట మురళి, వెంకటాచలం వాసుదేవరెడ్డి, మునుపప్పు గారి మున్నాదిరెడ్డి, శ్రావణి, అరుణమ్మ, విగ్రహాల కళ్యాణి, సిద్ధమ్మ, పద్మావతి, అరుణ, జ్యోతి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.